హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా ఆర్ఆర్బి జేఈ యొక్క CBT-2 ఎగ్జామ్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఈరోజు మనకి ఆర్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్ నుండి CBT-2 ఎగ్జామ్ ఎప్పుడు పెడతాం అని ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆర్ఆర్బి ఏఎల్పి ఫస్ట్ జరగాల్సి ఉండే ఎగ్జామ్ అండ్ అన్ఫార్చునేట్లీ ఇది పోస్ట్ పోన్ అయింది. బట్ ఈసారి మాత్రం ఆర్ఆర్బి జేఈ ఫస్ట్ ఎగ్జామ్ జరగబోతుంది. అది April 22, రియల్లీ 24 days ఆర్ దేర్. సో ఈ వీడియోలో నేను ఎలా ప్రిపేర్ అవుతున్నాను, నేను CBT-1 ఎలా క్వాలిఫై అయ్యాను, CBT-2కి ఏమేమి చదువుతున్నాను, మాక్ టెస్ట్లు ఎక్కడ రాస్తున్నాను అని ఈ వీడియోలో చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ April 22 మనకి CBT-2 అయితే జరగబోతుంది అండ్ వేరియస్ పోస్టులకి. అది ఎక్కడ ఎగ్జామ్ వస్తుంది అనేది 10 days బిఫోర్ మనకైతే సిటీ ఇంటిమేషన్ అండ్ హాల్ టికెట్ అయితే రిలీజ్ చేస్తారు. సో అప్పటి వరకు మనకు తెలియదు. అండ్ అప్పట్లోపు మనం సిలబస్ ఆల్మోస్ట్ ఆల్రెడీ చాలామంది కంప్లీట్ చేసి ఉండొచ్చు మేబీ. సో చేయకపోతే ఇప్పటికైనా లేట్ అయింది ఏం లేదు. సిలబస్ క్లియర్ కట్గా చూసుకోండి. ఈ వీడియోలో సిలబస్ మొత్తం చెప్తాను. ఏ టాపిక్స్ నుండి మనకి క్వశ్చన్స్ రాబోతున్నాయి అని చెప్తాను. సో ఆ టాపిక్స్ అన్ని కవర్ చేసుకునే విధంగా చదువుకోండి. అండ్ ఈ CBT-2కి ఎక్కువ మార్క్స్ మనం తెచ్చుకోగలిగితే జాబ్ మాత్రం మనకే వస్తుంది. సో జాగ్రత్తగా వినండి. చూడండి గైస్, నేను కూడా ఆర్ఆర్బి సికింద్రాబాద్ జోన్కి అయితే అప్లై చేశాను. అండ్ డేట్ ఆఫ్ CBT-1 ఎప్పుడు జరిగినట్టు నాకు 18th December జరిగింది. అండ్ ఆ ఎగ్జామ్లో మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 69 కరెక్ట్ పెట్టాను. ఆ మార్క్స్ వచ్చేసి నాకు 62.33 వచ్చేసాయి అండ్ ప్రోరేటెడ్ స్కోర్ వచ్చేసి 63.60 వచ్చాయి. ఆఫ్టర్ నార్మలైజేషన్ ఐ గాట్ 73.23 మార్క్స్ అండ్ విత్ ద పర్సంటైల్ స్కోర్ 97.54 పర్సంటైల్ అయితే నాకు వచ్చేసింది. హైలైట్ ఆఫ్ ద వీడియో ఈజ్ ఎస్ షార్ట్ లిస్టెడ్ ఫర్ స్టేజ్ 2 ఎగ్జామ్, ఎస్ ఆర్ నో. సో ఎస్, మనమైతే షార్ట్ లిస్ట్ అయిపోయాం CBT-2కి. సో నేను కూడా చదువుతున్నాను. సో నేను ఎట్లా చదువుతున్నాను అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. జాగ్రత్త వినండి. ఓకే, చూడండి గైస్, ఈ ఆర్ఆర్బి జేఈ ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్తే ఆర్ఆర్బి జేఈ ఎగ్జామ్ ప్యాటర్న్ 2025 ఈ వీడియోలో ఫుల్గా చెప్తాను. చూడండి, ఆర్ఆర్బి జేఈ CBT-1 ఎగ్జామ్ ప్యాటర్న్. దెర్ ఆర్ 100 MCQs అండ్ CBT-1లో మనం 100 MCQస్కి ఎగ్జామ్ రాస్తాం అన్నమాట. అందులో మినిమం క్వాలిఫై మార్క్స్ 40% అని ఇచ్చారు. చూడండి, ఇది ఓన్లీ మనము క్వాలిఫైయింగ్ నేచర్ కాబట్టి మనం 40% మార్క్స్ తెచ్చుకుంటే సరిపోతుంది. కానీ CBT-2లో అలా కాదు, మెరిట్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. అండ్ CBT-1 ఎగ్జామ్ టోటల్గా 1.5 hours అంటే 90 minutes ఉంటుంది. అండ్ దేర్ ఈజ్ 1/3 నెగిటివ్ మార్క్స్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్. చూడండి, CBT-1 ఎగ్జామ్ ప్యాటర్న్ ఇది ఆల్రెడీ మీ అందరు క్లియర్ చేశారు కాబట్టి CBT-1కి ఎలిజిబుల్ అయ్యారు. దోస్ హూ ఆర్ నాట్ క్వాలిఫైడ్ CBT-1 బెటర్ నెక్స్ట్ టైం. చూడండి, మ్యాథమెటిక్స్ 30 questions 30 marks, రీజనింగ్ 25 questions 25 marks, జనరల్ అవేర్నెస్ 15 questions 50 marks, జనరల్ సైన్స్ 30 questions 30 marks. ఇట్లా టోటల్గా 4 sectionsలో 100 మార్క్స్కి 100 questions రాస్తాము. అది టోటల్ 90 minutes టైంలో. బట్ CBT-2 అలా కాదు. CBT-2 ఈజ్ సమ్వాట్ డిఫరెంట్. దేర్ విల్ బి 150 MCQs ఇన్ CBT-2 ఎగ్జామ్. టోటల్గా మనం 150 క్వశ్చన్స్కి CBT-2 ఎగ్జామ్ రాస్తాం. ఒక్క క్వశ్చన్కి 1 మార్క్ మాత్రమే అలాట్ చేస్తారు. అండ్ దీంట్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయంటే సేమ్ CBT-1లో ఏమేమి ఉంటాయో అవే ఉంటాయి, కానీ కొంచెం సంథింగ్ ఎక్స్ట్రా కూడా ఉంటాయి. జనరల్ అవేర్నెస్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, బేసిక్ సైన్స్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్, బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ అండ్ టెక్నికల్ ఎబిలిటీస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సెక్షన్ నుండే మనకు 100 మార్క్స్ వస్తాయి. మనం రాసేది ఆర్ఆర్బి జేఈ, సో జూనియర్ ఇంజనీరింగ్ ఎగ్జామ్ కాబట్టి ఈ టెక్నికల్ అబిలిటీస్లో మన బీటెక్ బ్యాక్డ్రాప్లో మనం ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ వీటిని బట్టి మన ఒక ట్రేడ్ సెలెక్ట్ చేసుకొని ఉంటాం ఆల్రెడీ. ఆ ట్రేడ్ నుండే ఈ టెక్నికల్ అబిలిటీస్ 100 క్వశ్చన్స్ వస్తాయి. దాంట్లో ఎవరైతే మెరిట్ తెచ్చుకోగలుగుతారో వాళ్ళకి జాబ్ కన్ఫర్మ్. అండ్ ఇక్కడ చూడండి, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అని 40% ఇచ్చారు. సేమ్ CBT-1లో కూడా సేమ్ అలాగే ఇచ్చారు. అండ్ CBT-1 అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్, కానీ CBT-2 మాత్రం మెరిట్ వస్తేనే జాబ్ వస్తుంది. జస్ట్ మనం 40%తో మనం జస్ట్ క్వాలిఫై అయినంత మాత్రం మనకి జాబ్ వస్తుందని కన్ఫామ్గా చెప్పలేదు. సో CBT-2 అనేది మెరిట్ యాజ్ పాసిబుల్ యాజ్
మీరు ఎన్ని మార్క్స్ ఎక్కువ తెచ్చుకోగలిగితే జాబ్కి అంత దగ్గర అవుతారు. సో ఇక్కడ ఇచ్చిన 40% వస్తే జాబ్ వస్తుంది అని వాళ్ళు మెన్షన్ కూడా చేయలేదు, దాన్ని నమ్మొద్దు. అండ్ టోటల్గా 2 అవర్స్ అంటే 120 మినిట్స్. మనం CBT 2 ఎగ్జామ్ 120 మినిట్స్ రాస్తాం. 150 క్వశ్చన్స్ 120 మినిట్స్. ఓకే. అండ్ 1/3 నెగిటివ్ ఉంది CBT 1లో సేమ్ లాగే. ఇక్కడ కూడా 1/3 నెగిటివ్ ఉంది. ఇక్కడ చూడండి, RRB JEE CBT 2 ఎగ్జామ్ ప్యాటర్న్. జనరల్ అవేర్నెస్ 15 క్వశ్చన్స్ 15 మార్క్స్. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 15 క్వశ్చన్స్ 15 మార్క్స్. Basics of computers and applications 10 questions 10 marks. Basics of environment and pollution control 10 marks 10 questions. And most important, technical abilities 100 questions 100 marks. Very important key role play చేసే సెక్షన్ ఇది మాత్రమే. సో టోటల్గా 150 క్వశ్చన్స్కి 150 మార్క్స్ 120 మినిట్స్. 2 అవర్స్లో మనం 150 క్వశ్చన్స్కి ఎంత ఎక్కువైతే మార్క్స్ తెచ్చుకోగలమో జాబ్ పక్కా చెప్పడానికి మనకు చాలా అవకాశాలు ఉంటాయి. సో మనం టెక్నికల్ అబిలిటీస్ మీద ఫుల్ ఫోకస్ పెట్టాలి. ఫుల్ మన కోర్ సబ్జెక్ట్, మనం బీటెక్లో ఏమైతే సబ్జెక్ట్ చదివామో అవన్నీ కోర్లో మనం తీసుకున్న బ్రాంచ్ని బట్టి మనకి ఒక టెక్నికల్ అబిలిటీ సబ్జెక్ట్ ఉంటుంది. అవి డెప్త్గా అడుగుతారు. RRB JEE అంటే చాలా డెప్త్గా ఉంటుంది మ్యాటర్ కూడా. సో డెప్త్గా అనలైజ్ చేసుకోండి. అండ్ ఈ April 22 జరగబోయే CBT 2ని బాగా రాయండి. చూడండి గైస్, RRB JEE CBT 2కి సిలబస్ ఏమేమి ఉందో నేను పిన్ బై పిన్ చూపించడానికి ట్రై చేస్తాను. ఇఫ్ పాసిబుల్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, సిలబస్ మొత్తము కాపీ తీసుకొని మీరు ఎవ్రీ పాయింట్ టచ్ అయ్యే విధంగా చదువుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. ఎక్కువ రోజులు కూడా మనకి లేవు. సో 22 నెక్స్ట్ మంత్ 22 అంటే జస్ట్ ఒక 22 ఒక 2 days, ఓన్లీ 24 days ఆర్ దేర్. సో 24 days కూడా మనకి సరిపోవు. సో మీకు ప్రిపరేషన్ని చాలా గట్టిగా ప్రిపేర్ అవ్వండి. అండ్ జనరల్ అవేర్నెస్లోకి వస్తే నాలెడ్జ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్, ఓకే, ఇండియన్ జాగ్రఫీ, కల్చర్ అండ్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ పక్కా, ఇండియన్ ఎకానమీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ కన్సర్నింగ్, అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ యాజ్ యూజువల్. కంప్యూటర్ అప్లికేషన్స్ చూడండి, కంప్యూటర్స్ అండ్ దేర్ ఆర్కిటెక్చర్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్, MS Office, storage devices, operating systems, internet and email, websites and web browsers, networking and computer virus. ఇది కంప్యూటర్ సంబంధించిన సిలబస్. అండ్ బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ సిలబస్ ఏముందో చూద్దాం. బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ద అడ్వర్స్ ఎఫెక్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, పొల్యూషన్ కంట్రోల్ స్ట్రాటజీస్, టైప్స్ ఆఫ్ పొల్యూషన్, వేస్ట్ మేనేజ్మెంట్. ఓకే గైస్, ఇప్పుడు మనం CBT 2 యొక్క టెక్నికల్ అబిలిటీస్ సిలబస్ చూద్దాం. అంటే డిపార్ట్మెంట్ వైజ్గా బీటెక్లో మనకి డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా. సో డిపార్ట్మెంట్ వైజ్గా వేరియస్ వాళ్ళకి కోర్ రిలేటెడ్ టెక్నికల్ అబిలిటీస్ సబ్జెక్ట్, అంటే బీటెక్లో మనం చదివిన సిలబస్ మనకి మళ్ళీ ఇక్కడ వస్తుంది. సో చూడండి, ఫస్ట్ సిలబస్ ఫర్ సివిల్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్. సో ఇది నేను ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు. సో మీకు ఏమంటే సిలబస్ మీరు ఎక్కడైనా మిస్ అయ్యి ఉంటారేమో, ఎక్కడైనా టాపిక్స్ మొత్తం కవర్ చేయకుండా హాఫ్ సిలబస్ మాత్రమే కవర్ చేసి ఎగ్జామ్కి వెళ్ళడం అట్లా చేయకూడదు అనేసి నేను మీకు ఇంకోసారి వీడియోలో క్లియర్ కట్గా టోటల్ అఫీషియల్ సిలబస్, అంటే నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిన సిలబస్ మాత్రమే ఇప్పుడు చూపిస్తున్నాను. ఇది మొత్తం మీరు కవర్ చేసి ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అయిపోండి. సో ఇదంతా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆర్ఎల్స్ బెస్ట్ వే ఏంటంటే, ఎప్పుడైనా ఎగ్జామ్ మీరు ప్రిపేర్ అవుతున్నారు అంటే ఆ ఎగ్జామ్ యొక్క సిలబస్ కాపీ మీ దగ్గర పెట్టుకోవడం, హార్డ్ కాపీ. సో ఇదంతా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ వీడియో ఒకవేళ స్లోగా ఉంది అంటే మీరు 1.5x or 2xలో పెట్టుకొని ఫాస్ట్ స్క్రీన్ షాట్స్ అయితే తీసుకోండి. ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు. అండ్ వీడియోస్ మొత్తం మీరు చూసి నోట్ మేకింగ్ చేసుకొని సిలబస్ మొత్తం ప్రిపేర్ అవ్వండి. ఆఫ్టర్ మీరు ఒక CBT 2లో మాత్రం క్వాలిఫై అయ్యి మంచి మెరిట్ కానీ తెచ్చుకోగలిగితే జాబ్ పక్కా. సో అదే మైండ్లో పెట్టుకొని అదే మోటివేషనల్గా ముందుకు వెళ్ళిపోండి. సిలబస్ ఫర్ ఎలక్ట్రికల్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్ స్క్రీన్ షాట్. అండ్ ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి పెద్దగా తేడా ఏమి ఉండదు. కొన్ని వేరియస్ టాపిక్స్ మాత్రమే తేడా ఉంటుంది, మిగతా ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉంటాయి. అండ్ ఇక్కడ చూడండి, మన ఫేవరెట్ సిలబస్ ఫర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్. ఇక్కడ 10 టాపిక్స్ మాత్రమే ఉన్నాయి.
అండ్ 10 టాపిక్స్ ఏంటి ఈసీ వాళ్ళకి 10 టాపిక్స్ ఉన్నాయి అనుకోకండి. వాటిలో చాలా సబ్ టాపిక్స్ ఉన్నాయి. సో సిలబస్ మాత్రం గట్టిగా ఉంది. నేను ఎలా చెప్తున్నానంటే నేను కూడా ఈసీ బ్యాక్‌డ్రాప్ కాబట్టి సో నాకు సిలబస్ యొక్క డెప్త్ తెలుసు. అండ్ నేను కూడా జేఈకి ప్రిపేర్ అవుతున్నాను, చదువుతున్నాను కాబట్టి సో ఆల్మోస్ట్ సిలబస్ కూడా కవర్ చేశాను. బెటర్ లక్. మీరు కూడా ప్రిపేర్ అవ్వాలి. అండ్ డైలీ మాక్ టెస్ట్లు తీసుకోవడం వెరీ బెస్ట్. పర్ డే 1 మాక్ టెస్ట్ పర్ డే అట్లీస్ట్ యూ నీడ్ టు టేక్ ఫర్ బెటర్ రిజల్ట్స్. And syllabus for mechanical and allied engineering. Take a screenshot of the syllabus. And the next syllabus for CMA exam group. ఒక సిలబస్ సేమ్ మనకి ఉన్నట్లుగానే ఆల్మోస్ట్ సేమ్ సిలబస్ ఉంటుంది. ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసుకుంటారని మీకు ఇవన్నీ చూపిస్తున్నాను, లేకుంటే వీడియోస్ ఇంత లెంత్ అయ్యేది కాదు. ఏంటంటే అఫీషియల్ సిలబస్ కాకుండా ఏమైనా వేరే సిలబస్ వేరే వెబ్సైట్ నుండి అఫీషియల్ సిలబస్లో లేని సిలబస్ చదివేసి టైం వేస్ట్ చేసుకుంటారనే ఉద్దేశంతో చేస్తున్నాను. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ప్రిపేర్ అవుతున్నారు ఎస్ఎస్సి అండ్ ఆర్ఆర్బీ ఎవరికైనా ప్రిపేర్ అవుతున్నారంటే మన ఛానల్ని సజెస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని అడగండి ప్లీజ్. అండ్ లాస్ట్ ట్రేడ్ సిలబస్ వచ్చేసి కెమికల్ అండ్ మెటలర్జికల్ సూపర్వైజర్ ఎగ్జామ్ గ్రూప్. సో దట్స్ ఇట్, ఎండ్ ఆఫ్ ద సిలబస్. అండ్ ఇదే మన యొక్క సిలబస్. మనం 150కి మ్యాక్సిమం అటెంప్ట్ చేయాలంటే 150 అవుట్ ఆఫ్ 150 మనకు అవసరం లేదు. అట్లీస్ట్ 100 కానీ చేయగలిగితే పక్కా జాబ్ కన్ఫామ్ అని అయితే చెప్పగలను. సో టార్గెట్ 100 అని ప్రిపేర్ అవ్వండి. మీకు కొన్ని టాపిక్స్ కష్టం ఉండొచ్చు, అవి వదిలేసి మీకు బాగా రిలేటెడ్ ఇష్టమైన టాపిక్స్ ఉంటాయి, అవి మాత్రం ప్రీవియస్ పేపర్లో ఎంతెంత కట్ ఆఫ్ వస్తున్నాయి, ఏ టాపిక్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, అందుకని మనం మాక్ టెస్ట్ రాయాలి. ఐ సజెస్ట్ టెక్స్ట్ బుక్ ఈజ్ బెస్ట్ వన్, ఎందుకంటే నేను టెక్స్ట్ బుక్లోనే డైలీ టెస్ట్ రాస్తున్నాను. సో మనకి ఆల్రెడీ మన బయోలో టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, వాట్సాప్ గ్రూప్ ఉంది, దాంట్లో అన్ని అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ ఈ అఫీషియల్ సిలబస్ మొత్తం నోటిఫికేషన్ సిలబస్ మొత్తం కూడా అందులో పెట్టాను. సో ఇఫ్ మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే మన ఛానల్స్లో జాయిన్ అవ్వండి. అప్డేట్స్ అన్నీ అందులో ఉంటాయి. రిజల్ట్స్ వచ్చినప్పుడు కానీ ఏదైనా కొత్త నోటిఫికేషన్ వచ్చినప్పుడు అన్నీ అందులో ఇస్తూ ఉంటాను. And thank you. Better luck for your exam. All the best.